పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలుమగడు ఉండేవాళ్లు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశపుట్టి భార్య దగ్గరికి వచ్చి, సామాగ్రి తెస్తాను, గారెలు చేసిపెట్టు అన్నాడు. పెండ్లాం సరేనన్నది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదికెళ్లాడు. పెండ్లానికేమో గారెలు చేయటం అసలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ల ప్రక్కింటిలో ఉన్న బ్రాహ్మణ విధవరాల్ని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్లలో నానబొయ్యి అని ఇంకేమో చెప్పబోయింది. ఓస్, నాకు తెలిసిందిలే అని పైమాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్లలో పప్పును నానబోసింది. అవతలేం చెయ్యాలనో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరకు పోయి అడిగింది. ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది. ఈసారికూడా పైమాటలు వినిపించుకోకుండా ఓస్, ఇక తెలిసిందిలే అని ఇంటికిపోయి పప్పు వడబోసింది. కాని తరువాత ఏం చెయ్యాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామెను పోయి అడిగింది. ఈసారి ఆమెకి కోపం వచ్చింది. ఏమీ, దీనికింత గీర్వాణం? చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు. ఓస్, నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాటు దీని పని పడతాను అని మనసులో అనుకుంది. అమ్మా, ఆ పప్పులో 2 సేర్లు ఉప్పు, 4 సేర్లు నీళ్లూ పోసి పొయ్యిమీద పెట్టి దించు, గారె అవుతుంది అన్నది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలంనుంచి గారెలు తిందాంగదా అని గంపెడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు. దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకుని పిండి రుబ్బుతూ ఉన్నది. మరి కాసేపటికే మొగుడు పొలంనుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకుని పిండి రుబ్బుతున్న తన భార్యను చూచి పక్కింటి ఉధవరాలుననుకొని, ఏమే, అయ్యో పాపం, పక్కింటామెజేత పని చేయిస్తున్నావా అని ఇంటివేపు చూసి అడిగాడు. అదేమిటండి అలాగంటారు? బామ్మగార్ని కష్టపెట్టి పని చేయించుకోటానికి నేనేం వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసేసి భర్తవైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, ఒసే, నీకిదేం పోగాలమే, నేను బ్రతికుండగానే బుర్రగొరిగించుకు కూర్చున్నావు అంటూ గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. చాల్లేండి, ఎంత చేసినా ఇంతే మీరు. బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిరి. సరేకదా అని ఆవిడ చేసినట్లే నేను చేశాను. ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగులు భార్య కళ్ళనీళ్లు పట్టుకుంది. ఆ మాట వినగానే మొగుడికి నోట మాట రాలేదు. తను తెచ్చిన పప్పు అంతా ఉప్పు కషాయమైపోయిందని అర్థమైంది. పక్కింటామే కావాలనే బుద్ధి చెప్పిందని గ్రహించి, అమ్మీ, నీ తెలివి తగలెయ్యి, పక్కవారి మాట పూర్తిగా వినకపోతే గారెలు కావు కదా, ఉన్నపప్పు కూడా గంగపాలవుతుందని ఇప్పటికైనా తెలిసిందా అని నెత్తీనోరూ కొట్టుకున్నాడు. పాపమా బ్రాహ్మడు మళ్లీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు. నీతి: ఏదైనా విషయాన్ని అరకొరగా తెలుసుకొని నాకు తెలుసులే అని అతివిశ్వాసంతో వ్యవహరిస్తే చివరికి నవ్వులపాలు కావటమే కాకుండా నష్టం కూడా జరుగుతుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినటం అలవాటు చేసుకోవాలి.